హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ వినడానికి చూడడానికి చాలా బాగుంటుంది. కానీ దాంట్లో జరిగే బెట్టింగ్ అంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ బయట ఐపీఎల్ మ్యాచెస్ కోసమని, లేకపోతే ఈ ప్లేయర్ ఇంత కొడతాడని, ఆ ప్లేయర్ అంత కొడతాడు అని, ఈ బౌలర్ ఇలా చేస్తాడని బెట్టింగ్లు వేసుకొని ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి. మొన్న మన హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ గారు కూడా చెప్పారు, ఈ ఐపీఎల్ బెట్టింగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి, దయచేసి అటువంటి దానికి వెళ్ళకండి అని. దానివల్ల లైవ్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్కడో జరిగిందని కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లోనే జరిగింది. అతను లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ మీద డబ్బు పెట్టాడు. ఎస్ఆర్హెచ్ గ్యారంటీగా కప్పు కొడుతుంది, ఎందుకు అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఉన్నాడు, అతని వల్ల వరల్డ్ కప్ వచ్చింది కదా, ఈసారి కూడా అతని 2025 ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడట, 2025లో అతనిది చాలా బాగుంటుంది, ఆయన వల్ల వచ్చేస్తుంది అని. ఎంత పెట్టాడు అంటే నాకు ఫోన్ చేసి అడిగాడు, అరే ఇలా పెడుతున్నాను అంటే నేను అన్నాను, అవసరం లేదురా, ఎందుకురా, వాళ్ళ ఏదో దానికోసమని నువ్వెందుకు డబ్బులు తగలేసుకుంటావు అని. లేదు, నాకు 1:3 ఇస్తా అన్నారు, 1:3 ఇస్తా అన్నారు, నీ ఇష్టము నీ కర్మ అన్న. 3 లక్షలు పెట్టాడు, 9 లక్షలు వస్తుంది అని చెప్పాడు విన్ అవుతే. ఆ 3 లక్షలతో ఆగలేదు, నాకు చెప్పకుండా 15 లక్షల వరకు తగిలేసాడు. ఆ డబ్బు వాడి కష్టార్జితంతో పాటు వాడి ఇంట్లో వాళ్ళ వైఫ్ది ఉన్న సేవింగ్స్ అన్నీ తీసేసి దీని మీద పెట్టాడు. దానివల్ల ఒక జీవితము, ఒక కెరియర్ అవనండి, జీవితం అవనండి, ఏదైనా అవనండి, దానివల్ల ఎంతో లాస్ అయింది వాడికి. 15 లక్షలు అన్నది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక మ్యాచ్ తోటి పోయింది అంటే చాలా బాధాకరమైన విషయం. సో దయచేసి అటువంటి దాంట్లోకి వెళ్ళకండి. ఏదో వచ్చింది, చూసాము, వెళ్ళాము, గ్రౌండ్కి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, వాళ్ళు కొట్టే ఆ షాట్స్కి వాటికి మనం ఎంజాయ్ చేసాము, ఓకే, ఇట్స్ ఓకే, అంతే. దాని వరకు లిమిట్ ఉంటే చాలు. దాని మీద బెట్టింగులు పెట్టి డబ్బులు అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎంతోమంది జీవితాలు నాశనమయ్యి. దయచేసి కొంచెం అవేర్నెస్ రండి. సజ్జనార్ గారు కూడా అదే అన్నారు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, ఏదో ఎంజాయ్మెంట్కి వెళ్తున్నారు, ఎంజాయ్ చేసి రండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి అంటున్నారు, కానీ ఎక్కడ బెట్టింగులు పెట్టద్దని ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఒక పోలీసు అధికారి, పెద్ద అధికారి ఆయననే చెప్తున్నారు అంటే మనకు తెలిసిన సర్కిల్లోనే ఎంతోమంది మోసపోతున్నారు. ఇంకా ఇండియాలో ఎంతమంది మోసపోతున్నారు, బయట నుండి ఎంతమంది మోసపోతున్నారు. సో కొంచెం అవేర్నెస్ ఉండండి. మీరు సంపాదించిన డబ్బు మీ పిల్లల కోసం సేవ్ చేసుకోండి. ఎఫ్డీలు చేయండి, ఆర్డీలు చేయండి, ఏం చేస్తారో చేయండి, కానివ్వండి. ఇలాంటి బెట్టింగ్స్ మీద పెట్టి రూపాయికి 3 రూపాయలు వస్తాయి, రూపాయికి 5 రూపాయలు వస్తాయి అని పెట్టేసి ఉన్న డబ్బును పోగొట్టుకొని లాస్ట్ సూసైడ్ చేసుకునే స్టేజ్కి తెచ్చుకొని ఇవన్నీ అవసరం లేదు. దయచేసి ఇలాంటి దాంట్లోకి వెళ్ళకండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.